ఆరాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దినము సర్వారాధనలోనిది వినగా బైబిల్ మిషను అనేటువంటి దాన అనుభవము పెళ్లి కుమారుడు దయచేయునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాత. కూర్చుని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవుడు సర్వమానవాళిని ప్రేమించి అనుగ్రహించనయ్యున్నటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఈ మాసము అర్పణ సమర్పణను గూర్చి ధ్యానం చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించారు గనుక నిన్నటి దినము జనవరి 31వ తేదీ బైబిల్ మిషను బయలుపరచబడినటువంటి దినము. అందునిమిత్తము బైబిల్ మిషను అనేటువంటి దేవదానమును గూర్చి కొన్ని సంగతులను ధ్యానం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పిల్లరా, దేవుడు మానవులకు అనుగ్రహించాలి అని మానవులను కలుగచేయక ముందే ఆలోచన చేసినటువంటి దానమును మానవాళి అందరికీ కూడా అనుగ్రహించుట కొరకు దేవుడు ఒక దానాన్ని ఈ లోకానికి పంపించారు. అదే బైబిల్ మిషను అనేటువంటి దానం. ఏ దానం చెప్పగలరా? లేదు. దేవుడు తనకున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను బట్టి ఆయన ఇచ్చినటువంటి అనేక కానుకలు మనం చూస్తాం. అన్ని కానుకలను సద్వినియోగము చేసేటువంటి కానుకగా, అన్ని కానుకల కంటే మిన్నైనటువంటి కానుకగా, దేవుడు అందించాలి అనుకున్నటువంటి కానుకను మనకు అందించేటువంటి కానుకగా బైబిల్ మిషన్ను మనకు అనుగ్రహించారు. కనుక పర్వాలేదులే, వదిలేసి సగానికి వెళ్ళిపోయాం మనం. తెలివిని గలిగించు నన్ను దేవుడు అకారణంగా ఏది కూడా కలుగ చేయలేదు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం.
కనుక ఈ బైబిల్ మిషను అనేటువంటి కానుక ఎందుకో తెలుసా? మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి అంతరంగ ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎత్తుగా ఎత్తబడుట కొరకు. ఏంటంట? ఎత్తుగా ఎత్తబడుట కొరకు. ఈ లోకములో లేదు, ఈ సృష్టి అంతట్లో కూడా ఎత్తైనటువంటి స్థితి ఏమిటి అంటే దేవుడు ఉన్నటువంటి స్థితి. కనుక దేవుని యొద్దకు ఎత్తబడుటకు దేవుడు అనుగ్రహించినటువంటి కానుకగా ఈ బైబిల్ మిషన్ను మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అదేంటండి అని అంటే, దైవజనులు దేవదాసయ్య గారు పాడుతూ 58వ పాటలో 72వ పాటలో ఇలాగంటున్నారు, క్రొత్త విషయములు లేనిది క్రొత్త మిషను ఎందుకు రావలెను. చాలండి, అర్థమవుతుందండి. కనుక క్రొత్త విషయములు కలిగినటువంటిది గనుక ఈ క్రొత్త మిషనును దేవుడు 850 మిషన్లు ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా ఈ మిషను ఆ మిషన్లన్నిటికంటే క్రొత్త విషయములు కలిగినటువంటి మిషను గనుక ఆయన బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. ఆదాము దగ్గర నుంచి షేము వరకు దైవ మతము ఈ లోకములో ఉన్నది. ఏ మతం చెప్పండి? దైవ మతం. షేములో నుంచి యోధా మతం వచ్చింది. నోవాహు కుమారులు మిగిలినటువంటి 2 కుమారులైనటువంటి హాము యాపేతుల్లో నుంచి నరకల్పిత మతాలు వచ్చాయి. అంటే ఇతర మతములైనటువంటివి వచ్చాయి. బాగా గ్రహించండి. ఆ తరువాత షేము దగ్గర నుంచి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చేంత వరకు కూడా యోధా మతము దైవ మతముగా పరిగణించబడింది. ఆ వెనుక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆరోహణమై వెళుతూ అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఆత్మను కుమ్మరించటాన్ని బట్టి క్రైస్తవ మతాన్ని లోకములో స్థాపించినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, ఈలాగున క్రైస్తవ మతము సాగుతూ ఉండగా దేవుడు ఆలోచన చేసి బైబిల్ మిషన్ను బయలుపరిచారు. అందుకే దైవజనులు పాడుతూ, ఇన్ని మతములు ఇన్ని మిషనులు ఇలను లేవా, దేవుడెందుకో బైబిలు మిషనును బయలుపరచే, లోకమిది గ్రహింపవలెను అన్నారు. కనుక యోధా మతం ఉంది, ఇతర మతాలు ఉన్నాయి, క్రైస్తవ మతం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు బైబిల్ మిషన్ను ఎందుకు బయలుపరిచారు అనేటువంటిది గ్రహించవలసినటువంటి సంగతి. ఎందుకు బయలుపరిచారు అంటే దేవుని యొక్క అనాది ఉద్దేశము మానవ జీవితంలో నెరవేరుట కొరకు అని మనం గ్రహించాలి. కనుక ఈ అనాది ఉద్దేశము ఏమిటి
అని మనం ఆలోచన చేస్తే ఆయా మతముల్లోనూ అంతవరకు లేనటువంటి క్రొత్త విషయాన్ని ఏమండి ఈ క్రొత్త మిషన్ ద్వారా వెలుగులోనికి తీసుకొని రావాలి. అది దేవుని ఉద్దేశం. క్రొత్త విషయముల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘమెక్కును. కనుక అన్ని మిషన్లను కూడా మేఘమెక్కించటానికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచారు. ఇది బైబిల్ మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం. బాగా గ్రహించండి. మతము యొక్క ఉద్దేశము మార్గములోనికి నడిపించటం అయితే మతాలు మార్గాన్ని తప్పించాయి. కాబట్టి మార్గము యొక్క ఉద్దేశమేమో మోక్షానికి చేరటం అయితే మతములను ఈ లోకములోనికి వస్తూ ఉన్నప్పుడు అది దైవమతమైన, యోధామతమైన, ఇతర మతములైన, క్రైస్తవ మతమైన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అనుమతించారు అంటే మతము యొక్క ఉద్దేశము దేవుణ్ణి చేరుకోవటం కాబట్టి దేవుడు అనుమతించారు. ఈ మతాలు ఏ ఉద్దేశముతో ఏర్పాటు చేయబడ్డాయో ఆ మార్గములోనికి నడిపించలేకపోయాయి. కారణము మతములోనికి మానవుని యొక్క ప్రమేయము చొప్పించబడింది, లేదా నరకల్పితములుగా మతములైనటువంటివి లోకానికి వచ్చాయి. అంటే నరులు కల్పించినటువంటివి కనుక దేవుని యొక్క ఉద్దేశము ఏ మతము ద్వారా కూడా నెరవేరేటువంటి స్థితి రాలేదు. కనుకనే దేవదేవుడే నరశరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారు అంటే క్రైస్తవ మతాన్ని స్థాపించారు. కానీ క్రైస్తవ మతము కూడా దేవలోకానికి మార్గము చూపించింది కానీ దేవుని సరసకు తీసుకొని వెళ్ళేటువంటి స్థితిని ఇవ్వలేకపోయింది. దేవుని యొక్క అనాది ఉద్దేశం ఏమిటో తెలుసా? భూలోకములోనికి పంపబడినటువంటి మానవుడు దేవలోకములోనికి చేరటం మాత్రమే కాదు, ఏ ఉద్దేశముతో దేవుడు మానవుణ్ణి కలుగ చేశారో ఆ ఉద్దేశమై ఉన్న పూర్తి చేస్తారా? ఆ ఉద్దేశమై ఉన్న వెరీ గుడ్ నాన్న, ఆయన ప్రక్కన కూర్చునేటువంటి స్థితిని చేరుకోవాలి, సంపాదించుకోవాలి. కనుక ఈ స్థితిలోనికి క్రైస్తవ మతము కూడా చేర్చలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి 1938 సంవత్సరాలు ఆయన ఎదురు చూసి, అంటే క్రీస్తు శకం ఇంచుమించుగా 40వ సంవత్సరంలో, అంటే యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత, లేదు 34 నుంచి ఆ మధ్య కాలములో క్రైస్తవ మతము స్థాపించబడితే 1900 సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూసినప్పటికీ కూడా ఆ స్థాయిలోనికి అనేకులు రాని స్థితిని చూసినటువంటి దేవుడు ఏం చేశారు అంటే ఇక తన అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను బయలుపరిచిన వారుగా ఉన్నారు. కనుక ఎవరికి బయలుపరిచారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఇంతకు ముందు మీరు చదువుకున్నట్లుగా
యేసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. బాగా వినండి. ఎవరైతే యేసుక్రీస్తునకు అనగా దేవదేవునికి దాసులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారికి దేవుడు తన అంతరంగములో ఉన్నటువంటి ప్రత్యక్షతనిచ్చేటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి అసలు దేవుడు అంటేనే ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి వారు గనుక, జీవము కలిగినటువంటి వారు ఏమీ చేయకుండా ఊరుకోలేరు గనుక, ఆది మానవుడైనటువంటి ఆదాము తప్పిపోయిన దినం మొదలుకొని అన్ని కాలముల్లో ఉన్నటువంటి అన్ని రకాల జనాంగాలకు కూడా ప్రత్యక్షతలు ఇస్తూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారికి ప్రత్యక్షతలు ఇస్తా ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారికి కూడా ప్రత్యక్షతలు ఇస్తా ఉన్నారు. ఇదేలాగా? అది దేవుని ప్రేమ. ఒకప్పుడు యాకోబు గారు భయము గుప్పిట్లో ఉండి తండ్రి ఇంటి దగ్గర నుంచి అన్నకు భయపడి పారిపోతా ఉన్నాడు. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చదువుకుంటే తర్వాత కనబడుతుంది. బాగా వినండి. ఆయనకిచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటి చెప్పాలి? యాకోబు గారికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి? జనకులు పాడలేదా? నరలోకము నుండి పరలోకము వరకు నిచ్చెనగా ఉండి. అర్థమవుతుందండి? అయ్యా, నువ్వు ఆశీర్వాదము ఆశించావు, కానీ ఆశీర్వాదమును నెరవేర్చేటువంటి నిచ్చెనను నేను అని దేవదేవుడు ప్రత్యక్షత చూపించారు. అర్థమవుతుందండి? కనుక భూలోకము నుండి పరలోకానికి ఒక నిచ్చెన కనబడతా ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు అని రాయబడింది. వివరిస్తే సమయం పరిగెత్తేస్తుంది. కాబట్టి ఇదిగో నేను నిచ్చెనగా ఉన్నాను, ఆ నిచ్చెన నిన్ను ఎక్కించటానికి నీకు సహకారులుగా దేవదూతలైనటువంటి వారిని ఏర్పాటు చేశాను అనేటువంటి ప్రత్యక్షత యాకోబు గారికి ఇవ్వబడింది. చూచినటువంటి యాకోబు గారు ఈ స్థలం ఎంతో భయంకరం, ఇక్కడ దేవుడున్నాడు అని అన్నారు, కానీ ఏమనలేదు. ఇదిగో దేవుడు నన్ను పూర్తి చేయండి, దేవుని సింహాసనం యొద్దకు ఎక్కించటానికి వచ్చారు అనేటువంటి సంగతిని గ్రహించలేకపోయారు. అర్థమవుతుందండి? ఆ తరువాత స్నేహితులరా, చాలా విషయాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా దాటి వెళ్తున్నాను. ప్రవక్తలైనటువంటి వారికి ప్రత్యక్షతనిచ్చారు. దానికన్నా ముందు ఏమండి, దేవుణ్ణి ఎరగనటువంటి ఫరో గారికి ప్రత్యక్షతనిచ్చారు ఒక స్వప్నము ద్వారా. ఏంటది? ఏమండి, 7 సంవత్సరములు కరువు రాబోతా ఉంది అని తెలియచేశారు. కనుక ఈ ప్రత్యక్ష ద్వారా దేవుడు ఏమి వెల్లడి చేస్తున్నారు? జరగబోయే సంగతులు దేవునిని అడిగి తెలుసుకొనవలెనో అనే సంగతిని ఆ రోజే ప్రత్యక్షతగా ఇచ్చారు. నేను మానవులను కాపాడటానికి అవసరమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడను అని ఆ ప్రత్యక్షత ద్వారా దేవుడు వెల్లడి చేశారు. ఏ మానవుల్ని? ఎవరికి చూపించారు ఆ ప్రత్యక్షత? ఫరో గారికి. అంటే ఎవరిని కూడా కాపాడాలనుకుంటున్నాడు ఆయన? ఎవరిని కూడా పోషించాలనుకుంటున్నారు? ఐగుప్తీయులను కూడా పోషించాలనుకుంటున్నాడు. బాగా వింటున్నారా? ఇట్లా అందుకే దైవజనులు అన్నారు, ఇట్లా బైబిల్లో కూడా రాయబడినటువంటి మాట, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపిస్తా ఉన్నారు. అర్థమవుతుందండి? కనుక ఈ ప్రత్యక్షతలన్నీ కూడా దేవుడు చూపిస్తూ వచ్చారు. దేవుడు అంటే ఇటువంటి వారని, దేవుని ఉద్దేశం ఇది అని, దేవుని మీద ఆధారపడాలి అని, ఇట్లా దేవుని యొక్క సారూప్యాన్ని సంపాదించుకోవాలని, లేకపోతే
బెల్షాసర్తో ఏమన్నాడు? గోడ మీద ఏమి ప్రత్యక్షత ఇచ్చారు బెల్షాసర్ గారికి? మెనీ మెనీ టేకిల్ పార్సన్, ఇదిగో నేను లెక్క చూశాను, లెక్కలో నువ్వు తేలిపోయావు. అంటే నేను ఒకరోజు ప్రతి మానవుని జీవితాన్ని గురించి కూడా, ఎవరి జీవితాన్ని గురించి? ప్రతి మానవుడినా ఒక క్రైస్తవేత్తలనేనా? ఎస్, ప్రతి మానవుని జీవితాన్ని గురించి నేను లెక్క చూస్తాను, నేను లెక్క అడుగుతాను అనేటువంటి సంగతిని ప్రత్యక్షపరుస్తూ వచ్చారు. స్నేహితులారా, బాగా గమనించండి. ఇట్లాగున దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, పేతురు గారి దగ్గరికి వచ్చేవరకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఏమండి? ఏ భేదము లేదు. దేవుడు అందరినీ కూడా ఏమండి ఒక్కరుగానే, అంటే సమానమైనటువంటి ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు అనేటువంటి సంగతిని వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయనకు ఎవరైతే పరిపూర్ణంగా ఆయనను ఆనుకున్నటువంటి స్థితిలో కలిగినటువంటి వారుగా, ఒక స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారో, ఆ యోహాను గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏమిటి? ఏమండి? అయ్యో, 3 కాలాల ప్రత్యక్షత, 3 లోకాల ప్రత్యక్షత ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? కనుక ప్రాముఖ్యముగా పరలోకం యొక్క ప్రత్యక్షత యోహాను గారికి అనుగ్రహించబడింది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కనుక దైవజనులు పాడుతూ అన్నారు, యోహాను వలనే 3 కాలములుండుట చూతురు, 3 లోకములుండుట చూతురు అనేటువంటి మాట. కనుక ఎవరికి ఏ ఏ సంగతులు తెలియచేయాలో ఆయా కాలాలను బట్టి దేవుడు ఏం చేస్తారంటే, తాను తెలియజేయాలి అనుకునేటువంటి సంగతులను ప్రత్యక్షపరిచేటువంటి వారుగా ఉంటారు. ఆ క్రమములో ఈ అంచె దినముల్లో, ఏ దినములండి? అంచె దినములు చాలా రకాలు, కానీ రాకడ ముందు ఉన్నటువంటి దినాలు కాబట్టి సంఘానికి ఇవి ఈ లోకములో అంచె దినాలు. ఈ అంచె దినముల్లో దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఏమిటంటే బైబిల్ మిషను అనేటువంటి ప్రత్యక్షత. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి పిల్లరా? అందుకే ఆ వచనాన్ని 2వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, అంచె దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. ఏంటి పర్వతములంటే? అనేక మతాలు. యెహోవా మందిర పర్వతం అంటేనో క్రైస్తవ మతము. పర్వత శిఖరము ఏమిటి అంటే అన్ని క్రైస్తవ సంఘాలు వచ్చిన తర్వాత చిట్ట చివరిగా వచ్చినటువంటి బైబిల్ మిషను. ఈ శిఖరము ఈ కొండలన్నిటికంటే కూడా ఎత్తుగా ఎత్తబడుతుంది. ఎంత ఎత్తు ఎత్తబడుతుంది? చెప్పాలి, ఎంత ఎత్తు ఎత్తబడుతుంది సార్? ఎగిరి మేఘం మీద కూర్చునే అంత ఎత్తు. దేవుని సింహాసనము మీద దేవుణ్ణి ఆనుకొని కూర్చునే అంత ఎత్తు. అర్థమవుతుందండి? ఈ స్థాయిలోనికి తీసుకొని రావటానికి, ఈ ఎత్తుగా ఎత్తబడినటువంటి అనుభవములోనికి రావటానికి ఈ పర్వత శిఖరం యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే ఈ అనుభవము కలిగినటువంటి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి కొత్త విషయాలు ఏమిటో మనం పరీక్ష చేసి పూర్తి చేయండి. ఈ క్రొత్త మిషన్ అనుభవములోనికి మనము రాగలగాలి. కనుక నేటి దిన మన ధ్యానాంశము క్రొత్త మిషనులోని క్రొత్త విషయాలు, లేదా క్రొత్త విషయములు కలిగినటువంటి క్రొత్త మిషన్. ఈ ఈ ఈ ఈ క్రొత్త విషయములోనికి రావటానికే ఈ క్రొత్త సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చారు. ఏంటంట? అది సంగతి. ఏంటి క్రొత్త మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం అంటే, బైబిల్లో ఆయా కాలాల్లో ఏవేవైతే ఉన్నాయో అన్నీ కలిసి
పోత పోస్తే వచ్చినటువంటిది బైబిల్ మిషన్. పిల్లరా, బైబిల్ ఎలాగుందో బైబిల్ మిషన్ అలాగుంటది. ఇది గ్రహించాల్సిన సంగతి. పిల్లరా, అందుకే వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, అమ్మా పరలోకమందున్నటువంటి నా తండ్రి ఈ సంగతి నీకు అది బయలుపరిచనే గాని. చాలు, అంతవరకు చాలు, బాగా గ్రహించండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నారు? పరలోకములో ఉన్నటువంటి తండ్రి బయలుపరిచేవారు అనే సంగతిని తెలియచేస్తా ఉన్నారు. కనుక బయలుపరిచేటువంటి మనస్సు కలిగినటువంటి దేవుని చేత బయలుపరచబడింది బైబిల్ మిషన్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ లో ఉన్నటువంటి క్రొత్త విషయం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని చేత బయలుపరచబడినటువంటి స్థితి. దేవుడే బయలుపరిచారు గనుక ఇక పూర్తి చేయండి. మరి వేటి యొక్క అవసరము లేదు అని చెప్పక తప్పదు. వేటి యొక్క అవసరం అంటే అభ్యంతర పడకండి. ఇట్లా ఆయా వాటిని అనుసరించవలసినటువంటి అవసరము లేదు. ఎందుకని? దేవుడు బయలుపరిచినటువంటి దానిలో సమస్తము ఇమిడి ఉంటాయి. ఎందుకని? దేవునికి తెలవంది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కనుక మనం ఆలోచన చేస్తే ఇట్లా సాక్షాత్తు దేవుడే బయలుపరిచారు గనుక ఏ ఏ విషయాలు కావాలో ఆ విషయాలన్నీ, క్రొత్త విషయాలన్నీ కూడా బైబిల్ మిషన్లో ఉన్నాయని మనం గ్రహించాలి. ఎందుకు క్రొత్త విషయాలు అంటున్నారంటే, గత కాలపు మిషన్లలో కలిగి లేనటువంటివి ఏవేవి ఉన్నాయో అవి ఈ మిషన్లో ఉన్నాయి గనుక ఇది బైబిల్ మిషన్లోని క్రొత్త విషయం. అదేమిటంటే దేవుని చేత బయలుపరచబడుట. ఇది గ్రహించాల్సిన సంగతి. దేవుడే బయలుపరిచారు అనేటువంటి సంగతిని దైవజనుడు అనేకమైనటువంటి మిషనరీల ఎదుట రుజువు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ కాలములో దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ అని దైవజనులు బోర్డు పెట్టగా, మీ మిషనే దేవుడు బయలుపరిచిందా అని ఆయా మిషన్లో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు వచ్చి అడిగినప్పుడు, అయ్యా నేను చెప్పకూడదు, దేవుణ్ణి అడిగి తెలుసుకుందాం రండి అని దైవజనులు వచ్చినటువంటి ఆయా మిషనరీలందరినీ కూడా ప్రార్థనా గదిలోనికి తీసుకొని వెళ్ళి దైవ ధ్యానములో నడిపించి కనిపెట్టుచూ ఉండగా, ఇట్లరా ఆయా మిషన్లన్నీ కూడా ఎవరెవరు చేత స్థాపించబడ్డాయో దేవుడు చూపిస్తూ వచ్చారు. మొదటి జెండా రోమన్ క్యాథలిక్ వారి జెండా పట్టుకొని పేతురు గారు వచ్చి నిలబడ్డారు. ఆ తర్వాత మరొక ఆయన, ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారు వచ్చి లూథర్ మిషన్ అనే జెండా పట్టుకొని వచ్చి నిలబడ్డారు. చిట్ట చివరిగా బైబిల్ మిషన్ అనేటువంటి ఒక జెండా పట్టుకొని దేవుడు ఓ ప్రక్కన దేవదాసయ్య గారు పట్టుకొని వచ్చి నిలబట్టాన్ని వారు చూశారు. ఆ జెండాను ఈ జెండాల మధ్య పాతగా ఈ జెండాలన్నిటికంటే కూడా పెద్ద జెండాగా కనబడతా ఉన్న సంగతిని వారు చూసి మౌనముగా దేవుణ్ణి స్తుతిస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని చేత బయలుపరచబడినటువంటి అనుభవము ఈ మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం అని మనం గ్రహించాలి. అందుకే 110వ పాట మొదటి చరణములో అన్నారు, రక్షకానా వందనాలు. పిల్లరా, రెండవదిగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. అక్కడ 120 మంది మేడగదిలో కూడి ఉండగా
పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు పిల్లరా స్థాపించబడింది, పూర్తి చేయండి, క్రైస్తవ మతం. కనుక దేవుడు ఒక మతాన్ని స్థాపిస్తాడు, లేదు ఒక సంఘాన్ని స్థాపిస్తాడు అనేటువంటి సంగతి సత్యవేద గ్రంథము చూపిస్తూ ఉంది. కనుక దేవుడు బైబిల్ మిషన్ను స్థాపించినటువంటి వారుగా ఉన్నారు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుడు స్థాపించటములో ఉన్నది దేవుని చేత స్థాపించబడినది గనుకనే ఏమండి ఆ లోక సంబంధమైనటువంటి ఆధారము ఏమీ లేకపోయినప్పటికీ కూడా పూర్తి చేయండి, దినదినము వృద్ధిలోనికి వస్తా ఉంది. అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆటంకాల మధ్య నిలబడగలుగుతా ఉంది. కారణం ఏంటి? దేవుడు స్థాపించారు కనుక. అర్థమవుతుందండి? కనుక ఎక్కడ వ్రాసి స్థాపించారు దేవుడు? గాలిలో వ్రాసి చూపించారు. బాగా వినండి స్నేహితులారా, గమనించండి. ప్రపంచంలో దేన్నైనా ఆపొచ్చు, కానీ గాలిని ఆపగలుగుతారా? కనుక గాలి పీల్చినటువంటి ప్రతి మనిషి బైబిల్ మిషన్లోనికి రావాలి అని దైవజన్య యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గాలిలో దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచారు. ఇట్లా గ్రహించండి. అంటే దేవుని చేత స్థాపించబడినప్పుడు దానికి ఇక ఏ ఆధారం అనేటువంటిది అవసరం లేదు. కొన్ని సంస్థలు, మిషన్లు స్థాపించబడతా ఉన్నాయి. ఆ ఫౌండర్, ఆ ఎస్టాబ్లిషర్ ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి మహిమలోనికి వెళ్తారో కొంతకాలానికి నిర్వీర్యమైపోయినటువంటివి చాలా వాటిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కానీ ఈ మిషను ఇట్లరా సాగుతూ ఉన్నట్లుగా, మరి ముఖ్యంగా చెప్పాలి అంటే దినదినము కూడా వృద్ధిలోనికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే వృద్ధినిలో నుంచి వచ్చినటువంటి మిషను వృద్ధిలోనికి వస్తుంది అన్నారంట ప్రభు. ఏంటది? వృద్ధునిలో నుంచి వచ్చినటువంటి మిషను వృద్ధిలోనికి వస్తుంది అని తెలియచేశారు. కనుక స్నేహితులారా గమనించండి. మూడవదిగా పిల్లరా, బైబిలును పేరులోనే కలిగి ఉండుట అనేటువంటిది ఈ మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయము. ఈ ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితి కూడా ఏంటండి? ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితి ఏమిటి? మొదటిది, దేవుడు బయలుపరచుట ఎంత ఎత్తైనటువంటి స్థితి. అలాగే దేవుడు స్థాపించుట ఎంత ఎత్తైనటువంటి స్థితి. అలాగే స్నేహితులారా గమనించండి, బైబిలును పేరులోనే కలిగి ఉండుట అనేటువంటిది బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ఎత్తైన స్థితి, క్రొత్త విషయం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక పేరులోనే దేవునిని చూపించగలిగినటువంటి క్రొత్త స్థితిని లేదా క్రొత్త విషయాన్ని ఈ క్రొత్త మిషన్లో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 11-12 వచనాల్లో మీరు చూస్తే, దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్త దేశం నుండి బయలుదేరి పాలస్తీనా దేశానికి వెళుతున్నటువంటి సందర్భములో వారికి పోషకుడు ఎవరంట? దేవుడు. వారికి రక్షకుడు ఎవరంట? దేవుడు. కనుక ఈ బైబిల్లో ఉన్నటువంటి పనిని ఎప్పుడో జరిగి వ్రాయబడినటువంటి పనిని ఎప్పుడో కాదు, ఈ రోజు కూడా జరుగుతా ఉంది అనేటువంటి ఆ దేవుని మిషనును, దేవుని పనిని చూపించేటువంటి మిషనే బైబిల్ మిషన్. కనుక బైబిల్ మిషన్కు పోషకుడు దేవుడే. ఎందుకంటున్నాను? నిలువ సొమ్ము లేని, నిరుకు రాబడి లేని దైవజనునికి దేవుడు బయలుపరిస్తే ఏమండి,
లక్షల మందికి ఆశ్రయమైపోయింది బైబిల్ మిషన్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? దైవజనుడి దగ్గర నిలువు సొమ్ముందా? నిరుకు రాబడి ఉందా? నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి కాలములో, శరీరము సహకరించినటువంటి కాలములో దేవుడు బయలుపరిస్తే ఏమండి, అనేకులను ఈరోజు బైబిల్ మిషను పోషించగలుగుతా ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవుడే పోషకుడు. దైవజనులు ఏం పాడారు? నీవే అని నమ్మిక. అర్థమవుతుందండి? కనుక ఎన్ని లక్షల మంది మహోత్సవాలకు వచ్చినా ఏమండి, ఏ లోటు జరిగింది? అది ఏ లోటు లేకుండా దేవుడు తరా పోషిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆలోచన చేయండి, దేవుడే పోషకుడు అంటే అర్థం ఏంటంటే, లోక సంబంధమైనటువంటి ఆధారములు ఏమీ లేకపోయినప్పటికీ కూడా లోటు లేకుండా జరిగిపోవటమే దేవుని పోషణ. ఏంటది? లోక సంబంధమైనటువంటి వనరులు ఏమీ లేకపోయినా లోటు లేకుండా జరిగిపోవటం. ధనము రగల ఎట్టి దారి లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే. బడులు బోర్డింగులు మనన చేయు సమాజములు లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున బైబిల్ మిషను ఇట్లరా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక క్రొత్త విషయం కనబడతా ఉంది. ఎత్తుగా ఎత్తబడిన స్థితి కనబడతా ఉంది. ఏంటి ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితి? ఏ సందర్భములో కూడా పోషణకు లోటు లేనటువంటి స్థితి. ఏ పోషణ? ఏమండి చెప్పాలి మీరు? రైట్, రెండు రకాల పోషణ. శరీర సంబంధమైన పోషణ, ఆత్మ సంబంధమైన పోషణ. కనుక బాగా గ్రహించండి. అలాగున పిల్లరా, ఈ క్రొత్త విషయము కలిగినటువంటిదిగా మనం చూస్తూ ఏమండి, ఈ క్రొత్త అనుభవాన్ని అనేకులకు వెల్లడి చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక మన మహోత్సవాల్లో ఇతర మిషన్లకు సంబంధించినటువంటి ఇద్దరు నాకు తెలిసినటువంటి సేవకులైనటువంటి వారు వచ్చారు. అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి వారు వచ్చి నాకు కనబడి వారు నాతో మాట్లాడినటువంటి మాటలు వింటా ఉంటే ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఈ ప్రభంజనం అని అన్నారు. ఏంటది? అయ్యో, మేము ఒక చిన్న క్రిస్మస్ చేస్తే కనీసం 100 మందిని గ్యాదర్ చేయాలంటే వల్ల పడటం లేదే. ఎంతెంత దూరాల నుంచి ఎందుకు ఈ జనాలు ఎట్లా రాగలుగుతున్నారు అని అంటే ఒకే ఒక్క సమాధానం. ఏంటది? దైవజనుని సమర్పణ. ఏం చెప్పండి? దైవజనుని సమర్పణ. కనుక ఆలోచన చేయండి. మరొక భక్తుడు అన్నాడు, ఒక్క దైవజనుని సమర్పణకే ఇంతమంది దేవుని వైపు తిరిగితే ఇక్కడికి వచ్చిన వారందరూ అంతగా సమర్పించుకుంటేనో లోకం పరలోకం కాదా? కనుక స్నేహితులారా గమనించండి. అదే ఇట్లరా బైబిల్ మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం ఏమిటి అంటే, మనము ఇదిగో ఎంతగా నీవే అని నమ్మిక అనే స్థితిలోనికి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఆయేసే అనేటువంటి సంగతిని ఏర్పాటు మిషన్ ద్వారా దేవుడు వెల్లడి చేస్తూ పరిపూర్ణమైనటువంటి ఆ రూపును అందించేటువంటి వారుగా ఉన్నారు. మేపును బట్టి రూపు వస్తుంది అన్నారు దైవజనులు. కనుక దేవుడు పోషిస్తూ ఉన్నారు కనుకని పెళ్లి రూపు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సరే, మరి ఒకటిగా మనం చూస్తే దేవుని చే నడిపించబడటం అనేటువంటిది బైబిల్ మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం. నిర్గమాకాండ గ్రంథము 13వ అధ్యాయము
21వ వచనం. కాబట్టి స్నేహితులరా, గ్రహించండి, ఆ రోజు దేవజనాంగాన్ని పగలు రాత్రి నడిపించినట్లుగా పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. కనుక నేటి కాలములో ఏర్పాటును బహిరంగానికి మానవ మాత్రులు కనబడతారు గాని అంతరంగముగా దేవుడు నడిపిస్తున్నారు. ఇట్లా చూడండి, దైవజనులు ఆత్మరీతిగా వచ్చి చెప్పినటువంటి ఒక సంగతిని నేను వినినవాడనై ఉన్నాను. గత కాలములో బైబిల్ మిషన్కు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఒక అయ్యగారిని ఆత్మరీతిగా వచ్చినటువంటి దైవజనులు పిలిచి, అయ్యా, సభ చేస్తావా, మహాసభ చేస్తావా అని అడిగారంట. మీరు చేయమంటే చేస్తాను అయ్యగారు అన్నారంట. అంటే అయ్యగారు అన్నారంట, నువ్వు చేయకపోతే చెప్పు, దేవదూతలతో నేను చేపిస్తా అన్నారంట. ఏంటంట? దేవదూతలతో నేను చేపిస్తానన్నారు. ఏంటి సంగతి చెప్పాలి, ఆలోచించేయండి. దేవుని నడిపింపది. అలంకారానికి ఎందరో కనబడవచ్చు, దీనికి అవునా కాదా? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే పిల్లరా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. కొంచెం త్వరగా సహాయం చేయండి. సరే, మీరు చదవవసరం లేదు, సమయం అయిపోయింది కనుక. పిల్లరా, రండి, మన వివాదము యెహోవా యొద్ద పరిష్కారము చేసుకుందుము అని రాయబడి ఉంటుంది అక్కడ. కనుక దేవుని సన్నిధిలో నీకు వెళ్ళి ఏమండి సమస్తమును పరిష్కరించుకునేటువంటి అనుభవం, దైవ సన్నిధి పరిష్కారము అనేటువంటిది బైబిల్ మిషన్ లో ఉన్నటువంటి క్రొత్త సంగతి. దైవజనులు పాడుతూ ఏమన్నారు చెప్పండి? సన్నిధిలోనే అన్నియును పరిష్కారమగును తెలిసి కొనుము, సన్నిధిలో ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి. చాలు. కనుక స్నేహితులారా, బాగా గమనించండి, మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం ఏమిటంటే దైవ సన్నిధి. అర్థమవుతుందండి? సరే, మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, స్వస్తిశాల. ఏం చెప్పండి? బైబిల్ మిషన్కు 2 కళలు ఉన్నాయి. అంతరంగ కళ దైవ సన్నిధి, బహిరంగ కళ స్వస్తిశాల అని దైవజనులు తెలియచేశారు. మరి ఒకటిగా పిల్లరా, దైవాభిషేకము మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. బహుశా ఆయా అభిషేకాల గురించి నాకు తెలియదు కానీ బైబిల్ మిషన్లోనికి వచ్చినటువంటి అభిషేకము స్వయముగా బరంపురములో దేవదాసయ్య గారికి శరీర నేత్రాలతో అక్కడ ఉన్నటువంటి 5 సన్ని స్త్రీలైనటువంటి వారు చూస్తూ ఉండగా ప్రభువు తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చి ప్రభువే తైలము పోసి అభిషేకించినటువంటి వారుగా ఉన్నారు. ఆ అభిషేకము ఈరోజు వరకు బైబిల్ మిషన్ మీద ఉంది. ఎందుకో చెప్పమంటారా? దైవజనులు ప్రభు చేత స్వయముగా అభిషేకించబడ్డారు. ఆ దైవజనులు కొందరు సేవకులను అభిషేకించారు. ఆ సేవకులు మరికొందరు సేవకుల్ని అభిషేకిస్తూ ఉండగా ఈ అభిషేక క్రమము మనుషులు ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుడే స్వయముగా ఇచ్చినటువంటి అభిషేకం. కనుక ఇది బైబిల్ మిషన్ లో ఉన్నటువంటి క్రొత్త విషయం అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే స్నేహితులారా గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అంటారు, కడపట అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడెను అని తెలియచేశారు. కాబట్టి ప్లరా, దేవుడు కనబడి మాట్లాడును. చాలు. కనుక దేవుడు అందరికీ కనబడతారు, అందరితోనూ మాట్లాడతారు అనేటువంటిది బైబిల్ మిషన్ లో ఉన్నటువంటి
క్రొత్త విషయము ఇంకా చెప్పాలి అంటే కొండల కంటే ఎత్తైనటువంటి స్థితి, అంటే ఆయా మిషన్ల కంటే ఎత్తైనటువంటి అనుభవం. దేవుడు కనబడడు అనేటువంటి వారికంటే, కొందరికే కనబడతాడు అనేటువంటి వారికంటే ఎత్తైన అనుభవం ఏది? అందరికీ కనబడతారు, అందరితో మాట్లాడతారు అనేటువంటి అనుభవం. 58వ పాట 24వ చరణం ఇంటికి వెళ్ళా పాడుకోండి. ఆ తరువాత రాకడ బోధలు ఎత్తైనటువంటి అనుభవం, క్రొత్త విషయం. కనుక క్రైస్తవ మతములో రక్షణ బోధలు ఉంటే, బైబిల్ మిషన్లో రాకడ బోధలు మనం వింటూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇది మరి ఒక క్రొత్త విషయముగా, ఎత్తైన స్థితిగా, ఎత్తైన స్థలమునకు ఎత్తేటువంటి స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, నాకు అప్పగించబడిన దానిని ప్రభువు వలన నేను పొంది తిని అని అంటున్నారు. కనుక అంతరంగ సంస్కార అనుభవం. ఏ అనుభవం చెప్పండి? కనుక సభకు వేళారానప్పుడు ప్రభువు స్వయముగా భోజనమిచ్చు. ఏంటంట? సభకు వేళ రానప్పుడు ప్రభువే స్వయముగా భోజనమిచ్చు. స్వయముగా ఆయన చేత్తో శరీరమును, ఆయన చేత్తో ఆయన రక్తమును అందుకునేటువంటి స్థితి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితి. ఎత్తుగా ఎత్తబడుటకు దేవుడిచ్చినటువంటి క్రొత్త విషయం అని కూడా మనం గ్రహించాలి. మరి ఒకటిగా పెండ్లి కుమారుని యొక్క సిద్ధాంతమును ఏమండి చూపించేటువంటి క్రొత్త విషయం బైబిల్ మిషన్లో ఉంది. ఏంటది? నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. బైబిల్ మిషన్లో ఉన్నటువంటి క్రొత్త విషయం ఏమిటి? ఏ మతమును గాని, ఏ మిషనును గాని దూషించరాదు, ద్వేషించరాదు. అర్థమవుతుందండి? సరే, మరి ఒకటిగా మనం చూస్తే పెండ్లి కుమారుని నడకగలిగినటువంటిది బైబిల్ మిషన్లో యొక్క నడక అనేటువంటి క్రొత్త విషయం. ఏంటది? పెళ్లి కుమారుడు ఏమన్నారంటే, నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను అన్నారు. బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం ఏంటి? ఆయన మీతో చెప్పునది చేయుడి. కనుక పెండ్లి కుమారుని నడకలో నడక కలిపి అడుగులో అడుగు వేసేటువంటి అనుభవమే ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితి అని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా పెండ్లి కుమారునికి ఉన్నటువంటి లక్షణములన్నిటినీ కూడా కలిగినటువంటి అనుభవమే బైబిల్ మిషన్లోని క్రొత్త విషయము, ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితి. పెళ్లి కుమారుడి లక్షణాలు ఏంటి? సరే, అవి ధ్యానం చేస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి క్రమాలు మీరు ఆలోచన చేయండి. బైబిల్ మిషన్లో ఏర్పాటు చేయబడినటువంటి క్రమాలు ఏమండి? పెండ్లి కుమారుని యొక్క లక్షణాలు: దైవ లక్షణముల స్థుతి, సాతాను ఎదిరింపులు, సమర్పణ, రాకడ. ఇవన్నీ కూడా ఎవరు ఆచరించారు? పెండ్లి కుమారుడు ఆచరించి చూపించారు. అవే బైబిల్ మిషన్లోనికి దేవుడు తీసుకొని వచ్చారు దైవజనుని ద్వారా. అందుకే స్నేహితులారా గమనించండి, ఆ క్రమాలలోనికి రాగలిగితే క్రొత్త విషయము అవుతాం మనం. ఎప్పుడైతే మనం క్రొత్త విషయం అవుతామో, చూడండి, కొత్తగా ఎవరైనా మన కంటికి ఇంతకు ముందు కనబడినటువంటి వారు ఎవరైనా కనబడ్డారు అనుకోండి, ఇంట్లో కూర్చుంటాం మనం, చూడటానికి వెళ్ళాము పరిగెత్తుకొని. అలాగున ఆ క్రొత్తగా కనబడేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని వచ్చి, చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయం చివరి లైను, సమస్తమైనటువంటి అన్యజనులను ఆకర్షించటానికి బైబిల్ మిషన్ ఈ లోకానికి వచ్చింది. అయిందా? అది సంగతి. కనుక ఇలాగున క్రొత్త విషయములోనికి, క్రొత్త విషయము అయినటువంటి, క్రొత్త విషయము కలిగినటువంటి క్రొత్త మిషన్లోనికి వచ్చిన వారులారా, ఈ ఎత్తుగా ఎత్తబడినటువంటి స్థితిలోనికి వద్దాం, మేఘమున కాయెత్తపడదాం. అట్టి ధన్యత ప్రభు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్.